చర్చల ద్వారా శాంతి నెలకొల్పాలని కోరుతూ మావోయిస్టు పార్టీ మరో లేఖ విడుదల చేసింది. భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేశారు. శాంతియుత సంభాషణల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి తాము పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం దీనికి అనుకూలంగా ఉందో లేదో స్పష్టం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఆపరేషన్ కగార్ను ఆపడానికి ముందుకు రండి అంటూ లేఖ ద్వారా పిలుపునిచ్చారు. చర్చల ద్వారా శాంతి నెలకొల్పాలని కోరుతూ మావోయిస్టు పార్టీ మరో లేఖ విడుదల చేసింది. భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేశారు. శాంతియుత సంభాషణల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి తమ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం దీనికి అనుకూలంగా ఉందో లేదో స్పష్టం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఆపరేషన్ కగార్ను ఆపడానికి ముందుకు రండి అంటూ లేఖ ద్వారా పిలుపునిచ్చారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలపడానికి మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఇదివరకు కూడా శాంతి చర్చలకు రావాలంటూ ఒక లేఖ రాయడం జరిగింది, దానికి ఎటువంటి రెస్పాండ్ లేదు, ఇప్పుడు మళ్ళీ లేఖ రాశారు. ఒకసారి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. 2026 మార్చి నాటికి నక్సల్ సహిత దేశంగా లక్ష్యంతో మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ని చేపట్టింది. ఇందులో భాగంగానే మావోయిస్టుల కంచుకోట అయిన కర్రెగుట్టం సైతం బద్దలు కొట్టు కేంద్ర సాయుధ బలగాలు ముందుకెళ్తున్నాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా ఇప్పటికే సుమారు 100ల సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. ఈ క్రమంలో చర్చల ద్వారా శాంతి నెలకొల్పాలని కోరుతూ మాత్రం మావోయిస్టు పార్టీ మరొక లేఖ విడుదల చేసింది. గతంలోనే మావోయిస్టు పార్టీ కూడా 4 సార్లు శాంతి చర్చల కోసం 4 సార్లు లేఖ విడుదల చేసింది. 4 సార్లు లేఖ విడుదల చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రం అసలు స్పందించలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర కమిటీ సభ్యుడు అజయ్ పేట మరొక లేఖ విడుదల జరిగింది. మావోయిస్టు పార్టీ వచ్చేసి శాంతి చర్చల పేరిట మాత్రం మేము ముందుకు వస్తున్నాము, దీనికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉంటే ముందుకు వచ్చేసి శాంతితో చర్చలు జరపాలని మాత్రం చెప్పడం జరిగింది. ఈ లేఖ వచ్చేసి ఈ రోజు బుధవారం ఉదయం మాత్రము లేఖ బయటకు రావడం జరిగింది. ఏదేమైనా మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే 2026 మార్చి నాటికి భారతదేశంలో మావోయిస్టులు లేకుండా చేయడం కోసం మాత్రము కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గగన్ తీసుకోవడం జరిగింది. ఇప్పటికే మాత్రం పోలీస్ బలగాలు కర్రెగుట్టు చుట్టుముట్టాయి. మావోయిస్టులు ఎక్కడ కనబడితే అక్కడ తారసపడితే వాళ్ళని ఎన్కౌంటర్ చేయడము. గతంలో కూడా మావోయిస్టులు ఈ ఆపరేషన్ గగన్ రాకముందు లొంగిపోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గగన్ పంపించిన తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్ర హోంశాఖ కూడా శాంతియుత చర్చలకు సిద్ధంగా ఉన్నారని చెప్పడం జరిగింది. దీని తర్వాత కేంద్ర హోంశాఖ అమిత్ షా కూడా స్పందిస్తారనుకున్న నేపథ్యంలోనే దాని తర్వాత 2 రోజులకి అమిత్ షా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వెళ్ళడం జరిగింది. ఆడికెళ్లిన తర్వాత శాంతియుత చర్చలు మీకు సిద్ధంగా లేము, ఆపరేషన్ కగార్ ఇలాగే కొనసాగుతుంది, 2026 మార్చి నాటికి ఆపరేషన్ కగార్ లో భాగంగా మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వరంగల్ సభలో మాత్రము ఆపరేషన్ కగార్ని ఆపాలని చెప్పిన తర్వాత ఇదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఆపరేషన్ కగార్ని ఆపాలని చెప్పడం జరిగింది. ఈ 2 సంఘటనలు జరిగిన తర్వాత మాత్రము ఆపరేషన్ కగార్ లో భాగంగా పోలీసులు దూకుడు పెంచడానికి. అయితే ఇక్కడ చూసుకుంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు మాత్రమే ఈ ఆపరేషన్ కగార్ లో సుముఖంగా ఉన్నట్టు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు మాత్రం సుముఖంగా లేనట్టు మనం కనబడుతుంది. ఏదేమైనా ఈసారి శాంతి చర్చలకు మొత్తం లేఖ మళ్ళీ విడుదల జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో మాత్రం వేచి చూడాల్సిన గుర్తు వస్తామండి. థ్యాంక్ యూ సుధాకర్.